హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ మోస్ట్ కామన్ ఫీమేల్స్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఇన్ ఫీమేల్స్ కానివ్వండి, ఇన్కాంటినెన్స్ ఇన్ మెయిల్స్ కానివ్వండి, ఎప్పుడు జరుగుతుంది, అసలు ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి, ఏ రకమైన ఇన్కాంటినెన్స్ అంటే అది యూరినరీ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, రెక్టల్ ఫీకల్ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, రెక్టమ్కి సంబంధించిన ఫీసెస్ అనేది మోషన్ అనేది హోల్డ్ చేసుకోలేకపోవడాన్ని ఫీకల్ ఇన్కాంటినెన్స్ అంటారు. యూరిన్ని హోల్డ్ చేసుకోలేకపోవడాన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. అంటే తెలియకుండానే హోల్డ్ చేసుకోకపోవడం వల్ల, అంటే మన ఏదైతే మజిల్స్ ఉంటాయో మూత్రాశయంకి సంబంధించిన ఓపెనింగ్ ఏదైతే స్పింక్టర్ ఉంటుందో అది వీక్ అవ్వడం వల్ల వచ్చే యూరిన్ లీక్ అంటే తెలియకుండా మన యూరిన్ వెళ్ళిపోవడము, లేదా తెలియకుండానే మోషన్ వెళ్ళిపోవడము, కంట్రోల్ చేసుకోలేకపోవడము, ఇవన్నీ సమస్యలని ఇన్కాంటినెన్స్ అంటారు. ఈ ఇన్కాంటినెన్స్ని ఎవరెవరు ఎక్కువగా ఫేస్ చేస్తారు? ఇన్కాంటినెన్స్ మోస్ట్ కామన్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఓల్డ్ ఏజ్ పీపుల్లో చాలామందిని చూస్తారు. చాలామంది ఈ సమస్యతో బాధపడతారు. అందులోనూ స్పెషల్లీ ఫీమేల్స్, ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్లో చాలామంది ఫేస్ చేసే సమస్య యూరినరీ ఇన్కాంటినెన్స్. ఈ బాధతోటి చాలామంది ఏం చేస్తారు, యూరిన్ ఆపుకోలేకపోతున్నాము, మాటికి యూరిన్ వస్తుంది అని చాలామంది ఏంటంటే వాటర్ ఇంటేక్, నీళ్లు తీసుకోవడం అనేది చాలా తగ్గించేస్తారు. ఎప్పుడైనా ప్రయాణాలు ఉన్నప్పుడు కూడా నీళ్ళు అనేది తీసుకోకుండా యూరినరీ ఇన్ఫెక్షన్స్, మూత్ర సమస్యలతో, మూత్రాశయంకి సంబంధించిన సమస్యతో, లేదా కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు వాటర్ కనుక మంచిగా తీసుకున్నట్టయితే కనీసం 3 నుంచి 4 లీటర్లు రోజుకి సరిపడా తీసుకున్నట్టయితే మూత్ర సమస్యలు ఏది రావు. కానీ ఎవరికైతే ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం ఉందో, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, అర్జ్ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, హోల్డ్ చేసుకోలేకపోవడాన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటారు. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది మనకి ఎక్కువగా అబ్డామినల్ ప్రెషర్ వచ్చినప్పుడు, అంటే అబ్డామినల్ ప్రెషర్ ఈవెన్ బ్లాడర్ కంప్లీట్లీ ఫుల్ ఉన్నప్పుడు కూడా మనకి ఒక స్టిమ్యులేషన్ అంటూ ఆపుకునే శక్తి అంటూ మూత్రాశయానికి ఆపుకునే శక్తి ఉంటుంది. ఎప్పుడైతే స్పింక్టర్ ఓపెనింగ్ అనేది మూత్రాశయంకి సంబంధించి ఓపెనింగ్ అనేది వీక్ అయినప్పుడు, అంటే దాన్ని హోల్డ్ చేసే మజిల్ వీక్నెస్ అనేది మొదలైనప్పుడు ఆ స్పింక్టర్ అనేది కంప్లీట్ క్లోజ్ అవ్వదు. సో ఆ స్పింక్టర్ అనేది కంప్లీట్ క్లోజ్ అవ్వనప్పుడు ఏమవుతుంది, తెలియకుండానే ఏమైనా ప్రెషర్ పెరిగినా యూరిన్ అనేది లీక్ అవుతుంది. సో ఫుల్ ఉండకపోయినా ఒక్కోసారి యూరిన్ లీకేజ్ అనేది జరగవచ్చు. ఈ యూరిన్ లీకేజ్కి భయపడి చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్స్ వచ్చినప్పుడు, మాకు క్లినిక్కి పేషెంట్స్ చాలామంది వచ్చినప్పుడు, మేడం ఇలా వాటర్ తీసుకోలేకపోతున్నాను, భయంతో వాటర్ తీసుకోవట్లేదు, లీక్ అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ తెలీదు, బట్టలు వెట్ అయిపోతున్నాయి, సో మాకు సిగ్గుగా ఉంది అని చెప్పి చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 10 మందిలో 8 మంది ఆ మహిళలు ఫేస్ చేసే మోస్ట్ కామన్ ఇష్యూ యూరినరీ ఇన్కాంటినెన్స్. దానికోసమని ప్యాంటీ లైనర్స్ వాడడం కానివ్వండి, ఈ సమస్యతోటి ఇలాంటి ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకునే ప్రాబ్లం అనేది ఉంటుంది. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? సర్జికల్ అప్రోచ్ కాకుండా నాన్ ఇన్వేసివ్ టెక్నిక్స్లో రీసెంట్లీ వీ హ్యావ్ ఎ టెక్నిక్ ఆఫ్ ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్, FMS టెక్నాలజీ ద్వారా వచ్చే న్యూలీ లాంచ్డ్ ఏదైతే అరేంజ్డ్ ప్రోగ్రామ్ టెక్నిక్స్ ఉన్నాయో, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి కానివ్వండి, ఫీకల్ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, ఏదైతే ఈ గర్భసంచి అనేది కిందకి జారినప్పుడు మైల్డ్ నుంచి మినిమల్ నుంచి మోడరేట్ యూట్రైన్ ప్రొలాప్స్ సంబంధించి కూడా, అంటే గర్భసంచి కిందకు జారడం అనేది ఈ సమస్యకి సంబంధించి, దాంతోపాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇన్ మెయిల్స్ కానివ్వండి, ఈ సంబంధించిన వ్యాధులకి కానీ బాధపడే వారికి ఈ పరిష్కారం అనేది కొత్త టెక్నాలజీ, ఆపరేషన్ పద్ధతి కాకుండా
ఒక టెక్నాలజీ యూజ్ చేస్తూ మీరు క్యూర్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ అనేది న్యూలీ లాంచ్ మా సెంటర్లో న్యూలీ లాంచ్ అయిందండి. మీరు ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకుంటారని ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. అండ్ ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ని గురించి చెప్పాలి అంటే చాలామందికి ఏంటి మోస్ట్ కామన్ డెలివరీస్ జరిగిన తర్వాత మల్టిపుల్ డెలివరీస్. మోస్ట్ కామన్ ఏంటి మల్టిపుల్ డెలివరీస్ జరిగినప్పుడు. మల్టిపుల్ డెలివరీస్ అంటే 3-4 డెలివరీల కంటే మించి మంచి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరిగినప్పుడు ఏంటంటే యూజువల్లీ ప్రెగ్నెన్సీ అంటూ బేబీ అంటూ ఇలా ప్రెగ్నెన్సీ అంటూ జరిగిన తర్వాత ఏదైతే యుటరస్ అనేది స్ట్రెచ్డ్ అవుట్ అవ్వడం వల్ల ఆ యుటరస్తో పాటు మీకు కింద చూసినట్టయితే ముందు భాగంలో ఏదైతే గర్భసంచి కంటే ముందు భాగంలో మనకి బ్లాడర్ అనేది ఉంటుందండి. మీకు ఇది అర్థం కావడానికి చెప్తున్నాను. ఇలాంటిది మూత్రాశయం అనేది బ్లాడర్ అనేది ఉంటుంది. ఈ బ్లాడర్ మజిల్ కూడా ఎప్పుడైతే ఒక మహిళ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ బ్లాడర్ అనేది స్ట్రెచ్ అవుట్ జరుగుతుంది. సో ఈ స్ట్రెచ్ అవుట్ అవ్వడం వల్ల మళ్ళీ దీనితో పాటు గర్భాశయంకి వెనకాల సైడ్ ఏదైతే రెక్టమ్ అనేది ఉంటుందో ఇది కూడా స్ట్రెచ్ అవుట్ అవ్వడం అంటూ జరుగుతుంది. ఈ రెండు అటాచ్ అయిన పెరిటోనియం ద్వారా స్ట్రెచ్ అవుట్ అవ్వడం అంటూ జరుగుతుంది. ఎప్పుడైతే డెలివరీ అంటూ జరిగిన తర్వాత బిడ్డ వెళ్ళిపోయిన తర్వాత డెలివరీ తర్వాత వచ్చేసి ఈ మజిల్ వీక్నెస్ ఆల్రెడీ జరిగినది నార్మల్ స్థితికి రావడానికి 6 వారాల టైం పడుతుంది. ఈ 6 వారాల టైంలో కొంచెమైనా మనకి స్ట్రెంథనింగ్ అనేది సరిగ్గా ఎక్సర్సైజెస్, కీగిల్స్ ఎక్సర్సైజెస్ కానివ్వండి. కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కొంచెం చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది వస్తుంది. కానీ కొంతమందికి చాలామందికి ఏంటంటే ఈ మజిల్ వీక్నెస్ అనేది జరగడం వల్ల ఇక్కడ ఉండే మూత్రాశయంకి సంబంధించిన స్పింక్టర్ అనేది ఇంటర్నల్ స్పింక్టర్ అనేది కొంచెం వీటి రెండిటికి ఇది అర్థం కావాలి అంటే ఇక్కడ మూత్రాశయానికి సంబంధించిన ఏదైతే మజిల్ ఉంటుందో మూత్రాశయానికి సంబంధించిన డెట్రూజర్ మజిల్ అనేది మనకి సిమ్టమ్స్ ఎప్పుడైతే బ్లాడర్ ఫిల్ అవుతుందో ఒక సైన్స్ ఇవ్వడం జరుగుతుంది స్పైనల్ కార్డ్కి. అంటే వెన్నుపూసకి స్టిమ్యులేషన్ అంటూ ఇవ్వడం వల్ల ఆ వెన్నుపూస ద్వారా స్టిమ్యులేషన్ అనేది మన బ్రెయిన్కి వెళ్ళి అక్కడి నుంచి బ్రెయిన్ కొంచెం ఓపెనింగ్ సిగ్నల్స్ అంటూ ఇచ్చినప్పుడు ఈ మజిల్ అంటూ ఓపెనింగ్ జరుగుతుంది. సో ఈ బ్లాడర్ మజిల్ అంటూ ఓపెన్ జరిగినప్పుడు యూరినరీ అర్జ్ అనేది వస్తుంది. సో ఈ యూరినరీ అర్జ్ అనేది మనకి హోల్డింగ్ వాష్రూమ్కి వెళ్ళేంత వరకు హోల్డ్ చేసుకునే కెపాసిటీ అంటూ స్పింక్టర్ మజిల్స్ అనేది మంచి గట్టిగా ఉన్నట్టయితే అది సాధ్యమవుతుంది. ఒకవేళ ఈ మజిల్ అనేది లూజన్ అయినప్పుడు బ్లాడర్ మజిల్స్తో పాటు కింద ఏదైతే యూరినరీ ఆరిఫేస్ దగ్గర ఉండే మజిల్స్ స్ట్రెంథనింగ్ కూడా సరిగ్గా లేనప్పుడు సో అది దానంతటది మీరు హోల్డ్ చేసుకోలేని వాష్రూమ్కి వెళ్ళే లోపు యూరిన్ లీక్ అయిపోవడము అంటే అర్జ్తో పాటు హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. దాంతో పాటుగా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. ఈ మజిల్ వీక్నెస్ మోస్ట్ కామన్ పోస్ట్ పార్టమ్ పీరియడ్. అంటే పోస్ట్ పార్టమ్ మదర్స్ ఇమీడియట్లీ ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకొని ఇన్వేసివ్ టెక్నిక్స్ కాకుండా నాన్ ఇన్వేసివ్ పద్ధతిలో ఉండే ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకొని మీరు వైబ్రేషన్ టెక్నాలజీ ద్వారా ఏదైతే ఉందో యూజ్ చేసుకున్నట్టయితే ఈ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది మంచిగా వచ్చి కీగిల్స్ ఎక్సర్సైజెస్ లాంటి కంటే మంచి ఎఫెక్టివిటీ ఉండే మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ అంటూ ఇచ్చి స్ట్రెంథనింగ్ చేస్తుంది. సో ఈ గట్టిదనం అనేది వచ్చినట్లయితే మీకుండే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, సర్జ్ ఇన్కాంటినెన్స్ ఏదైతే మోస్ట్ కామన్ 40 నుంచి 45 సంవత్సరాల తర్వాత వచ్చే సిమ్టమ్స్ అనేది మీకు రాకుండా చేస్తాయి. డెలివరీ తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఈ టెక్నిక్ అనేది యూజ్ చేసుకుని ఇలాంటి థెరపీ కనుక తీసుకున్నట్టయితే మీకు 40 నుంచి ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీరు చేసుకోగలుగుతారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎప్పుడు తీసుకోవాలి అనే ప్రక్రియ అనేది మీకు మోస్ట్ కామన్ వచ్చేది పోస్ట్ పార్టమ్ పీరియడ్లో. ఈ స్ట్రెంథనింగ్ అనేది చేసుకోవడానికి మీకు ఇన్వేజివ్ ప్రొసీజర్లో ఏం చేస్తారు, ఆపరేషన్ పద్ధతిలో ఏంటి అంటే ఈ మజిల్ని టైటన్ చేస్తారు. అంటే ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో ఆ ఓపెనింగ్ దగ్గర కొంచెం మజిల్ అనేది పైకి లాగి నాట్ అంటూ వేయడం జరుగుతుంది. అంటే ఈ మజిల్ని పైకి లాగి కొంచెం బోన్కి అటాచ్ చేయడము, బోన్ వరకు తీసుకెళ్ళడము లేదా లిగమెంట్స్ని వరకు తీసుకెళ్ళి
టై చేయడము, ఇలాంటి టెక్నిక్స్ అనేది అండర్ అనస్థీషియా ఇచ్చి మత్తు ఇచ్చి చేసే టెక్నిక్స్ కాబట్టి ఈ సర్జికల్ అప్రోచ్ అంటూ ఉంటాయి. బట్ సర్జికల్ అప్రోచెస్ కంటే కూడా అంటే మత్తు కానీ ఇవన్నీ కంటే ముందుగా మీరు నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ యూస్ చేసుకొని నాన్ ఇన్వేజివ్ ప్రక్రియ ద్వారా ప్రయత్నం చేసి చాలామంది 90% మెంబర్స్కి దీని ద్వారా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇది యూస్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఎఫెక్టివిటీ రాలేనప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ కంటూ వెళ్ళడం అనేది తప్పనిసరి పరిస్థితి. సో ఈ విధంగా ఇది ఇంకా చాలామంది ఓన్లీ డెలివరీ పేషెంట్స్లోనే చూస్తారా అంటే అలానే కాదు. ఓన్లీ డెలివరీ పేషెంట్సే కాకుండా మామూలుగా పోస్ట్ పార్టం పీరియడ్లోనే కాకుండా ఏదైనా పోస్ట్ ఆపరేటివ్ పెల్విక్ సర్జరీస్ అంటే పెల్విక్ అంబలైకస్ కింద భాగంలో ఏది ఆపరేషన్స్ జరిగిన వాళ్ళకు కూడా అంటే రెక్టమ్కి సంబంధించి కానీ గర్భాశయంకి కానీ ఓవరీస్కి కానీ సంబంధించిన సమస్యలు ఏదైతే ఆపరేషన్స్ జరిగి ఉంటాయి, మల్టిపుల్ సర్జరీస్ జరిగిన వాళ్ళకి కానీ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది రావడానికి అబ్డామినల్ మజిల్స్ కానివ్వండి, పెల్విక్ మజిల్స్ కానివ్వండి, ఈ స్ట్రెంథనింగ్ అనేది అంబలైకల్ హెర్నియా ఇలాంటి జరగకుండా ఉండడానికి మీరు ఈ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ ద్వారా కూడా ఈ సమస్యని తగ్గించుకోగలుగుతారు. సో మజిల్ స్ట్రెంథనింగ్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా ఎఫ్ఎంఎస్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మీరు ఈ థెరపీకి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ఫెసిలిటీ వచ్చేసి మా సెంటర్లో అవైలబుల్ ఉంది. సో ఈ సమస్యతోటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, ఫీకల్ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, ఈ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ మా దగ్గర ఉన్న సదుపాయాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి మా సెంటర్కి సంప్రదించవచ్చు. వచ్చి ఈ సదుపాయాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.